పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. కాబట్టి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎయిర్ ఫాల్స్, జుట్టు రాలిపోవడం. ఈ జుట్టు రాలిపోవడం ఇప్పుడు చాలామందికి మీకు చెప్పాను కదా, అడ్డమైన ఆలోచనలు ఎక్కువ మనిషికి. ఈ ఆలోచనల వల్ల కూడా ఈ ఈ జుట్టు రాలిపోవడానికి అవకాశం ఉంది. రెండవది, మనం తలకు సబ్బులు, ఈ షాంపూలు వాడుతున్నాం. వీటి వల్ల కూడా మనకి ఎంత కెమికల్, ఆ కెమికల్తో వాడటం వల్ల జుట్టు రాలిపోవడానికి చాలా అవకాశం ఉంది. మనకు పూర్వం కుంకుడుకాయ, చీకాయ కుంకుడుకాయ అవి రెండే వాడేవాళ్ళు పూర్వం. కాబట్టి వాళ్ళు 70-80 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళ ఎంటుకలు నల్లగానే ఉండేది, జుట్టు రాలిపోకుండా ఉండేది. అలాగా వాళ్ళు చచ్చే వరకు కూడా వాళ్ళ జుట్టు రాలిపోదు, తెల్ల ఎంటుకలు రావు. అట్లా ఉండేది వాళ్ళకి. ఎందుకు? వాళ్ళు అట్లా క్రమశిక్షణలో ఈ చీకాయ కుంకుడుకాయ వాడేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళకి అదేమో మోటుతనంగా కనపడుతుంది. చాలామందికి చిన్నచూపు దాని మీద. షాంపూ అంటే నురుగు వస్తుంది, అట్లా పెట్టుకోగానే నురుగు వస్తుంది, అదే మురిసిపోతారు, ఉన్న బొత్తు పోతుంది, రాలిపోతుంది. తర్వాత ఈ సబ్బులు, ఈ సబ్బులతో కూడా రాలిపోతాయి ఎంటుకలు, నెత్తి పెట్టుకోకూడదు. కనుక దీనికి నల్ల ఉమ్మెత్తి చెట్లు, మీరు బయట రోడ్ల మీద తెల్ల ఉమ్మెత్తి ఉంటుంది, తెల్ల పూలు ఇట్లా మైకుల్లాగా ఉంటుంది. అట్లనే దాంట్లో నల్ల ఉమ్మెత్తి అనే ఒక చెట్టు ఉంది. నల్ల ఉమ్మెత్త అది కాడలతో సహా నల్లగా ఉంటుంది. అయితే ఆ ఉమ్మెత్తి ఆకు బాగా పచ్చి ఆకు తీసుకురావాలి. ఆకు తెచ్చి బాగా దంచి నువ్వుల నూనెలో మసల పెట్టాలి. ఆ నువ్వుల నూనెలో మసల పెట్టి దాన్ని దించి దాన్ని చల్లారిన తర్వాత ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసి వడగట్టుకొని బాటిల్లో పోసుకోవాలి. ఆ నూనె ఎప్పుడు ఆ నూనె వాడుకోవాలి తలకు. తర్వాత శరీరం అంతటి కూడా ఆ నూనె రాసుకోవాలి. ఆ నూనెతోనే అభ్యంగన స్నానం అంటారు. ఆ యొక్క నువ్వుల నూనె దీంతో అభ్యంగన స్నానం చేసి ఈ తలకు ఆ నూనె వాడుకుంటుంటే వెంట్రుకలు తెల్లగావు, జుట్టు రాలిపోదు, చచ్చే వరకు అలాగే ఉంటుంది. కాబట్టి ఈ అలవాట్లు ఇంట్లో మీరు చేసుకోవచ్చు. లేదా మేము మా క్లినిక్ వస్తే మేము దానికి ఎయిర్ ఫాల్స్ బాటిల్ ఇస్తాం, ఆయిల్ ఇస్తాం. అది తెల్ల వెంట్రుకలు కాదు కానీ జుట్టు మొత్తం రాలిపోదు. ఈ తెల్ల వెంట్రుకలు రాకుండా చేసుకోవాలంటే మీకు కొన్ని ఫార్ములాస్ ఇవన్నీ చెప్తాం. అదే మేము నాటు వైద్యం పుస్తకంలో రాసినాం ఇవన్నీ. కాబట్టి ఆ పుస్తకం తెప్పించుకొని మీరు దాన్ని చూసుకొని ఇవన్నీ వాడుకోవచ్చు. ఇవన్నీ వాడుకున్న తర్వాత మీకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ మనం తినే ఆహారాల్లో క్రమశిక్షణ, మనం ఇప్పుడు సరైన భోజనం, ఆహారం పదార్థాలు తినడం లేదు. ఎక్కడ రోడ్డు మీద పోతే బండ్ల మీద కొనుక్కొని తినడం, లేకుంటే ఇంకెక్కడ వాళ్ళు ఏదో ఏ నూనె వాడతారో ఏం వాడతారో తెలియదు. మనం ఆకలి కోసం ఏదో తినాలి. తర్వాత చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాత్రి అంతా పని చేస్తారు, తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి వాడు అన్నం తింటాడు. అలాంటి పద్ధతులు కాదు. అవన్నీ ఆరోగ్యానికి చెడిపోవడానికి కారణం. ఇవన్నీ కూడా క్రమశిక్షణలో పెట్టుకోవాలి. తర్వాత ఈ డ్రగ్స్, తర్వాత తాగుడు, ఇవన్నీ మానేయాలి పూర్తిగా. సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం అంటే ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు ఇవి మాత్రమే వాడాలి. అప్పుడు రోగాలు రావు. తర్వాత మనిషికి ఆయుష్ పెరుగుతుంది సాత్విక ఆహారంతో. ఈ మధుమాంసాలతో ఆయుష్ పోతుంది, తగ్గిపోతుంది, లేని రోగాలు వస్తాయి. అసలు కోడి గుడ్డు కూడా పనికిరాదు. ఇప్పుడు ఏదో నాటుకోడ్లు అవి ఇవి అని చెప్పి తింటే అది కాస్త కొంచెం నయం. కానీ ఇప్పుడు ఈ పాము కోళ్ళు గుడ్డులు తింటున్నారు. అసలు రోగాలన్నీ వాటితోనే వస్తాయి, తినకూడదు అవి. ఇవన్నీ మీరు కొన్ని ఆలోచన చేయాలా, క్రమశిక్షణలో ఉండాలి. అన్నీ అట్లా పెట్టుకుంటేనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది. మన ఇష్టం వచ్చేట్లు మనం తిరుగుతున్నాం, తాగుతున్నాం, తింటాం. ఏంటంటే ఒకడంటే నాకు నిద్ర పట్టదు అంటే నిద్ర ఎట్లా పడుతుంది? అడ్డమైన ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు అన్నీ. ఎన్ని ఆలోచనలు మంచిగా ఉండవు, అన్నీ పనికిరాని ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు పెట్టుకోనంటే వాళ్ళకు నిద్ర ఎలా పడుతుంది? కానీ ఆ నిద్ర పట్టడానికి కూడా ఒకటి చెప్తాను. ఈ నిద్ర పట్టడానికి కూడా ఈ డాక్టర్లు ఏం నిద్ర మాత్రలు అవి ఇవన్నీ అలవాటు చేస్తారు. ఈ అలవాటు పెట్టుకోకూడదు, నిద్ర మాత్రలు పెట్టుకోకూడదు. అతి మధురం అంటారు. అతి మధురం అంటే చెట్టు అంతా తీపే, దానికి ఇంకా షుగరు, చక్కెర ఇవన్నీ కలిపే అవసరం లేదు, అదే తీపు. దాని చూర్ణం దొరుకుతుంది, బయట అమ్ముతారు. ఆ చూర్ణం తెచ్చుకోవాలి. తర్వాత అశ్వగంధ చూర్ణం దొరుకుతుంది. ఈ అశ్వగంధ, ఈ అతి మధురం, ఈ రెండు కలిపి డబ్బాలో పెట్టుకొని రోజు సాయంత్రం పడుకునే ముందు ఒక చెంచా, ఫుల్ చెంచాడు పాలలో కలిపి తాగాల. తాగితే మంచిగా నిద్ర వస్తుంది. దానివల్ల బలం వస్తుంది. ఆ పొడి వల్ల బలం పెరిగితే నిద్ర వస్తుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది.
ఇప్పుడు చాలామందికి జ్ఞాపశక్తి లేదు మనుషులకు, ఆటోమేటిక్గా మర్చిపోతున్నారు అన్నీ. ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి ఇటువంటి మంచి పనులు చేస్తే బాగుంటుంది. కానీ అవన్నీ మానేసి మందు తాగడం, అది తాగడం, డ్రగ్స్కి అలవాటు పడడం, ఇవన్నీ ఈ అలవాట్లు మంచివి కాదు. ప్రాణాలు తీసే అలవాటు ఇవన్నీ, అవన్నీ మానేయాలి. కాబట్టి ఇటువంటి వాడుకుంటే ఆయుర్వేదంలో నిండా నూరేళ్ళు హాయిగా బ్రతకడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్మాలి, ఆయుర్వేదాన్ని మీరు వాడతారని చెప్పి నమ్ముతూ